భారత్ నౌ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। PSLV-C-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో। రాకెట్ ప్రయోగం విజయవంతమైందని తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్। జర్మనీ అధ్యక్షునిగా మళ్లీ స్టెయిన్ మేయర్, మరో 5 ఏళ్లు పదవిలో కొనసాగింపు। అమెరికాలో తొలిసారి పూర్తి స్థాయిలో పైలట్ రహిత హెలికాప్టర్ ప్రయోగం। యుద్ధ క్షేత్రాల్లో సైనికులకు సహాయకారిగా ఉంటుందన్న నిపుణులు। ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు। PSLV-C-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో। గూడూరు మండలం పెంచికలపాడు గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై భారీగా రైతుల ధర్నా। భారీగా స్తంభించిన వాహనాలు, జాదు కావేరి నకిలీ పత్తి విత్తనాల నుండి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో। IPL వేలంలో భారీగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు। మొత్తం 204 మంది ఆటగాళ్ల ఎంపిక। భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు। అత్యధికంగా 1550 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్। PSLV-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది। EOS-4 INS-2 TD ఇన్స్పైర్ షాట్ 1తో పాటు మరో 2 చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-52 కక్షలోకి మోసుకెళ్లింది। సోమవారం ఉదయం 5:59 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది। 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది। అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు। PSLV-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు। దీంతో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు। ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు। ग्राउंड लेड स्ट्रैप ऑन पृथक कर दिए गए हैं। We are about 1.5 minutes after the launch. The altitude is 48 kilometers. Separated. The strap-ons have separated, and the core stage will burn till 1 minute 50 seconds. इस क्रम में अगला PS1 स्टेज को पृथक किया जाएगा तथा PS2 स्टेज का प्रज्वलन। Stage separated. Second stage engine started. The ignition of the second stage has been confirmed. Second stage performance normal. द्वितीय चरण का प्रज्वलन हो चुका है तथा सामान्य निष्पादन कर रहा है। The second stage increases the velocity of ongoing launch vehicle from 1.9 kilometers per second to 4 kilometers per second. On your TV screens, the flight parameters Load bearing separated. mission. జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మేయర్ మరో 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు। పార్లమెంట్లో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై ఆయన్ను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకుంది। అధికార పక్షంతో పాటు అత్యధిక విపక్షాలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి। మాజీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ హయాంలో స్టెయిన్ మేయర్ 2 సార్లు విదేశాంగ మంత్రిగా పనిచేశారు। జర్మనీలో అధ్యక్ష పదవి లాంఛనప్రాయమైనది।
మనం డ్రైవర్ రహిత కార్లు చూసాం. అయితే అమెరికాలో మొదటిసారి పూర్తి స్థాయిలో పైలట్ రహిత హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగిరింది. మరి దీన్ని యుద్ధ క్షేత్రాల్లో కూడా వినియోగించవచ్చా? దాని విశేషాలు ఏంటి? ఓ లుక్కేద్దాం. బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఈ నెల 5న అమెరికా కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్ బెల్ నుంచి పైలట్ లేకుండా టేకాఫ్ అయింది. UH-60A బ్లాక్ హాక్ అనే ఈ హెలికాప్టర్ ప్రయోగ సమయంలో 30 నిమిషాల పాటు గగనతలంలో చక్కర్లు కొట్టింది. 4000 అడుగుల ఎత్తులో గంటకు 115-125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. అమెరికా రక్షణ పరిశోధన సంస్థకు చెందిన అలియాస్ అనే సాంకేతికతను వినియోగించి అందులో పైలట్ లేకుండా హెలికాప్టర్ను ఆపరేట్ చేశారు. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, పైలట్ దాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చినప్పుడు స్వయం ప్రతిపత్తి వ్యవస్థకు అనుసంధానించేలా దీన్ని రూపొందించారు. అంటే పైలట్ బదులు కంప్యూటర్ బ్రెయిన్ దీన్ని నియంత్రిస్తుంది. అమెరికా రక్షణ ఆయుధాల పరిశోధన ప్రాజెక్టుల సంస్థ లాక్హీడ్ మార్టిన్ సికోరస్కీ అనే వైమానిక సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. PSLV-C-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లిందని సీఎం జగన్ అన్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కాగా PSLV-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. EOS-4 INS-2 TD ఇన్స్పైర్ షాట్ 1తో పాటు మరో 2 చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-52 కక్షలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5:59 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. మెదక్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. దళిత బంధుపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు. మార్చి నుంచి నియోజకవర్గంలోని 2000 మంది దళితులకు దళిత బంధు పథకం అందుతుందని అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 100 మందికి దళిత బంధు ఇస్తున్నాం. ఏ పెరవి లేకుండా అర్హులైన వారందరికీ దళిత బంధు వస్తుంది. గత ప్రభుత్వాలు దళితులను పూర్తిగా విస్మరించాయి. దళిత బంధు ద్వారా ఇచ్చే 10 లక్షలు వృధా చేయొద్దని మంత్రి సూచించారు. చదువులో ఎట్లా రిజర్వేషన్ ఉన్నదో, ఉద్యోగాల్లో ఎట్లా రిజర్వేషన్ ఉందో, ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే వివిధ అంశాలు. ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లకు పాలు సప్లై చేసేది ఉంటుంది, కూరగాయలు సప్లై చేసేది ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ షాపులు పెట్టుకునేవి ఉంటాయి, మందు దుకాణాలు, లిక్కర్ షాపులు ఉంటాయి, బార్ షాపులు, ఇంకా రకరకాల ప్రభుత్వ లైసెన్స్ ఇచ్చే ఫర్టిలైజర్ దుకాణం ఉంటుంది. అందులో కూడా మీకు రిజర్వేషన్ పెట్టారు, మీరు పెట్టుకోవచ్చు. విత్తనాలు అమ్మే దుకాణం ఉంటుంది, లేదా మీ సేవా సెంటర్లు ఉంటాయి. అవునా? ఇదేంటి ఆగ్రోస్ పెట్టే కేంద్రాలు ఉంటాయి కదా, ARSK సెంటర్, అందులో కూడా రిజర్వేషన్ ఇస్తారు. సో గట్ల ఇన్నోవేటివ్ ఆలోచిద్దాం. ఏ తొందర లేదు, ఒకరోజు లేట్ అయినా ఏమి ఇబ్బంది లేదు, పైసలు ఆడిపోవు. బ్యాంకులో మీ పేరు మీద వేస్తాం, మిత్తి జమ అవుతుంది. రోజు నెలకు మిత్తి జమ అవుతుంది. పైసలు బ్యాంకులో పడి మిత్తి జమ అవుతుంది తప్ప వాపసు పోయేదైతే లేదు. కానీ చేసే పని 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ పక్కా చేయాలి. రేపు గెలవాలి, నిలబడాలి, మీ కాలం నిలబడి. 67 సెంట్రింగ్ కూడా ఫెయిల్ అవుతారా? అస్సలు ఫెయిల్ కాదు. గ్యారెంటీ డిమాండ్ ఉంటుంది సెంట్రింగ్ సామాన్. ఒక గదే మంది ఆలోచించేయండి. రేపు ఇంకా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఇంగ్లీష్ పోతున్నాడు, అట్లా కూడా ఫుల్ గిరాకీ అవుతాడు. ఇక సెంట్రింగ్ సామాన్ అసలు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉన్నారనుకో, ఇంత మెడికల్ షాపు, ఫర్టిలైజర్ దుకాణము, సీడ్ దుకాణము, ఇంకా మీరు కొద్దిగా ఆలోచించేయండి. మీకు కొత్తగా నియమితులైన 7 న్యాయమూర్తులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల సుప్రీంకోర్టు కోలీజియం ఏపీ హైకోర్టుకు 7 న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది.
దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన తర్లాడ రాజశేఖరరావు, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాసరెడ్డి, వడ్డీబోయిన సుజాత ప్రమాణ స్వీకారం చేశారు. I read out the warrant of appointment issued by His Excellency the President of India, appointing Sri Sati Subba Reddy to be a judge of the High Court of Andhra Pradesh. I quote, "By virtue of the power vested in me by Clause 1 of the Article 217 of the Constitution of India, I, Ramnath Kovind, President of India, do hereby appoint Sri Sati Subba Reddy to be a judge of the Andhra Pradesh High Court with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 10th day of February in the year 2022, 21st Magha 1943 Saka, in the 73rd year of the Republic of India. Signed, President of India." I unquote. May I now request my Lord the Honorable the Chief Justice to administer the oath. I, Sati Subba Reddy, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. గూడూరు మండలం పెంచికలపాడు గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై భారీగా రైతులు ధర్నా చేశారు. భారీగా స్తంభించిన వాహనాలు జాదు కావేరి నకిలీ పత్తి విత్తనాల నుండి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మాకు హామీ ఇప్పించండి, మేము కావేరీ కంపెనీపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి అట్లే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తే మేము ఆందోళన విరమించుకుంటాం. పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారి దగ్గర ఉన్న శ్రీ 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 దస్తగిరి స్వామి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన దస్తగిరి స్వామి భక్త బృందం. స్థానిక పిలుపు మేరకు మహోత్సవంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మరియు డోన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి ఈ మహోత్సవంలో పట్టణ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి స్వాముల వారిని దర్శించుకున్నారు. ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరియు చెక్క భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కరివేపాకు శ్రీరాములు మరియు దస్తగిరి స్వామి భక్త బృందం నిర్వహించారు.
అమరావతిలో సచివాలయం పక్కనే చోరీ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 110 కోట్లతో నిర్మించిన గరుడ కంట్రోల్ రూమ్లోని విద్యుత్ పరికరాలు, ఏసీ మిషన్లు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గరుడ కంట్రోల్ రూమ్లో ధర్నా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కంకర, మట్టి, ఇనుము వంటి సామాన్లను దొంగలు దోచుకెళ్తుండగా తాజాగా ప్రభుత్వ భవనాల్లో ఉన్న విద్యుత్ సామాగ్రి, ఏసీ యంత్రాలు ఎత్తుకెళ్తున్నారని వాపోయారు. పోలీసుల ఆస్తులన్నీ కొల్లగొడుతుంటే ఎవరికి చెప్పాలంటూ రైతులు నిస్సహాయత వ్యక్తం చేశారు. భారీ భద్రత ఉన్న సచివాలయం పక్కనే ప్రభుత్వ ఆస్తుల చోరీకి గురవుతున్నాయంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 కోట్ల విలువైన ఆస్తులు చోరీకి గురైనట్లు రైతులు చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే సామాన్య పోలీస్ వ్యవస్థ సచివాలయం కానుకొని ఇంత పోలీస్ వ్యవస్థ మేము రావడానికి ఏమో పర్మిషన్ తీసుకోవాలి. అస్సాం సీఎంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఫిర్యాదు చేశారు. మహోన్నతమైన మన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి, రుణపడి ఉండాలి. కేసీఆర్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏ రాజ్యాంగాన్ని నువ్వు మార్చాలి అని అంటున్నావో అదే రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఏది మర్చిపోయావు నువ్వు, మోసకారి అని అందరికీ తెలుసని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అసలు నీకు ఏమి అర్హత ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చమనడానికి మండిపడ్డారు. కేసీఆర్ నువ్వు తెలంగాణ ప్రజలను అన్ని రంగాలలో మోసం చేశావు, చేస్తున్నావు. ఏ రంగం వారు కూడా నిన్ను విమర్శిస్తే ఒక నియంతలాగా అణచివేసే ధోరణి నీదని దుయ్యబట్టారు. నీ పిచ్చి చేష్టలు అన్నీ సాగడం లేదు అని రాజ్యాంగం మార్చాలి అంటున్నావు. కేసీఆర్ ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు ప్రజలు కట్టబెట్టిన ముఖ్యమంత్రి పదవి బాధ్యతను నిర్వర్తించుకోలేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు వస్తుందని షర్మిల మండిపడ్డారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఈ తరంలో ఉన్నవారైనా ఏ తరంలో ఉన్నవారైనా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపాల్సిందే. అంతటి గొప్ప రాజ్యాంగాన్ని మార్చాలి అనుకోవడం కేసీఆర్ గారి అవివేకమే కాదు, అహంకారం కూడా. అసలు కేసీఆర్ గారికి మన రాజ్యాంగం అంటే గౌరవం ఉందా? దాన్ని పొందుపరిచిన అంబేద్కర్ గారంటే గౌరవం ఉందా? అసలు ఈరోజు తెలంగాణ ఏర్పడింది అంటే దానికి కారణం ఎవరు? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ఆర్టికల్ వల్లే కదా ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాగలిగింది. ధాన్యం సేకరణలో ఉన్న సమస్యలు పరిష్కరించి జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైస్ మిల్లర్లు అధికారులతో ధాన్యం సేకరణపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏప్రిల్ నెలాఖరులోగా రైతుల నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే 3.53 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. మిగిలిన 1.53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ విషయమై జిల్లా అధికారులు రైస్ మిల్లర్లతో చర్చించి సమస్యలు పరిష్కరించామన్నారు. ధాన్యం సేకరణకు ఇకపై వారం వారీగా, మిల్లు వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందన్నారు. రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు జిల్లాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సహా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి, వ్యవసాయ పౌర సరఫరాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అధికారులందరినీ
కలెక్టర్ గారిని దగ్గర డిఎస్ఓని డిఎంని అందరినీ దగ్గర పెట్టి ఎండి గారిని కూడా దాన్ని కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో జిల్లాలో వచ్చి ప్యాడీ తాలూకా మరి ఇచ్చిన ఈ క్రాప్ ప్రకారం లెక్కల ప్రకారం 5 లక్షల మెట్రిక్ టన్స్ వరకు ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. ఇది ఈ సంవత్సరం లేట్ క్రాప్ కాబట్టి ఇది ఏప్రిల్ వరకు కూడా ఏప్రిల్ 31 వరకు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ 5 లక్షల మెట్రిక్ టన్స్ చేయాలి. ఇంతవరకు వాస్తవంగా 3,53,000 మన పౌడర్ ద్వారా మరి సేకరించడం జరిగింది. దాన్ని మిల్లింగ్ కూడా జరుగుతున్నది, ఆ సప్లై కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎంత మిల్లింగ్ జరిగితే అంత వచ్చి మిల్ల మిగతా అది మళ్ళీ పౌడర్లోకి రావడం అనేది జరుగుతుంది. కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఇంకా 1,53,000 మెట్రిక్ టన్స్ చేయవలసి ఉంది. వీటి కూడా ఒక మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ముస్తాబవుతోంది. శ్రీశైలంలో ఈ నెల 22 నుండి జరగబోతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈవోఎస్ లవన్న ఏర్పాటు పనులను పరిశీలించారు. గంగా భవానీ స్నాన ఘట్టాలు, శివగంగా జలప్రసాద కేంద్రాలు, అన్నప్రసాద వితరణ ఆవరణలో ఉన్న వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ తయారీ యూనిట్లను పరిశీలించారు. గంగా భవానీ స్నానఘట్టాలు ఆలయానికి సమీపంలో ఉన్న కారణంగా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. కనుక భక్తులు శివస్వాములు స్నానాలు చేసేందుకు స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు 2-3 రోజుల్లో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. అలాగే ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్నానఘట్టాలు, పరిసర ప్రాంతాలు శుభ్రపరుస్తూ ఉండాలి అని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రంలో భక్తులకు మంచినీటి వసతి కోసం పలుచోట్ల ఏర్పాటు చేసిన శివగంగా జలప్రసాద కేంద్రాలను నీటి టీడీఎస్ స్థాయిని పరిశీలించి రక్షిత మంచినీటిని అందించేందుకు పూర్తి శాస్త్రీయ ప్రమాణాలను పాటించాలన్నారు. వాటర్ బాటిల్, ప్యాకెట్లు తయారీ యూనిట్లను కూడా పరిశీలించి ఉత్సవాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చోట్లకి సరఫరా చేయాలని అన్నదానం విభాగం అధికారులను దేవస్థానం ఈవో లవన్న ఆదేశించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం లయన్స్ కళ్యాణ మండపంలో 23వ జనరల్ బాడీ బిల్డర్ పోటీలు నిర్వహించారు. వయసుతో నిమిత్తం లేకుండా పలువురు పోటీల్లో పాల్గొనటం ఆకర్షణగా నిలిచింది అని నిర్వాహకులు తెలిపారు. బాడీ బిల్డర్స్తో కావలసిన సహాయ సహకారాలు అందించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు, ఏపీ టెట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ తెలిపారు. విజేతలకు ఎమ్మెల్యే తదితర అతిథులు కలిసి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, బాడీ బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం జిల్లా జోనల్ లెవెల్లో కార్యక్రమం జరగడానికి ముఖ్య కార్యక్రమంగా పార్వతీపురం బాడీ బిల్డింగ్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపకులు ఆనంద్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసే చాలా మంది 40 సంవత్సరాలు దాటిన చాలా మంది నవ యువకులు ఈరోజు నేను ఇక్కడ సీరియల్ నెంబర్ 129తో మాట్లాడితే ఆయన ఆశ, ఆ బాడీ బిల్డింగ్ పట్ల ఆయనకున్న ఒక ఉత్తరిచేతం ఎలా ఉందంటే ఆయన ఒక తాపీ పని చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వయసు అనేది కేవలం మనం ఒక రోజు దాటిపోతే ఇంకో రోజు ఎలా వస్తుందో అది కూడా ఒక సంఖ్య లాంటిదే. కానీ పట్టుదల, కృషి ఉంటే ఎంతవరకైనా ఎదగొచ్చు, పేదరికం అడ్డం కాదనేది ఆ వ్యక్తి ప్రూవ్ చేస్తే ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఈ వేదిక మీద ప్రజల యువతని కోరుకునేది ఏంటి అని అంటే మీరు ఇది ఒక ప్రొఫెషన్ గా తీసుకోవాలి తప్ప దీన్ని బుద్ధిమాన్యంతో మీరు ప్రదర్శిస్తే మీకు మంచి ఫలితాలు. రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వం ఉచిత విద్యను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గుడిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల వసతి గృహంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో అతని తనయుడు వైఎస్ జగన్ నడుస్తూ విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. విద్యాభివృద్ధిపై పెట్టే పెట్టుబడిని క్షేమంగా భావించడం లేదని, అభివృద్ధికి పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోందని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బసవ అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ తదితర అధికార అనధికారులు పాల్గొన్నారు. కేజీ టు పీజీ వరకు కూడా ఉచిత విద్య ఉండాలని మీకు అందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టి చదువుకునే ఏర్పాట్లు చేశారు. ఇవాళ జగన్మోహన్ రావు తన కొడుకు వచ్చిన తర్వాత, అబ్బాయి వచ్చిన తర్వాత, ఇక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రావు వచ్చిన తర్వాత తండ్రి తాలూకా స్ఫూర్తితో గౌరవ రాజశేఖర్ గారి తాలూకా ఆలోచన విధానంతో ఇవాళ ఆయన అంతకంటే మెన్నగా ఇవాళ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి డ్రాప్అవుట్స్ పిల్లలు లేకుండా ఐపీఎల్కు ఆర్థిక మాంద్యం ఉండదని మరోసారి రుజువైంది. 2 రోజుల పాటు సాగిన లీగ్ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్ నుంచి 137 మంది ఉండగా విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. 2022 సీజన్ వేలం కోసం అన్ని టీములు కలిపి 551 కోట్ల 70 లక్షలు ఖర్చు చేయటం విశేషం. ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించకపోవడంతో మరికొందరు పెద్ద క్రికెటర్లు కూడా నిరాశగా చూస్తుండిపోవడం కూడా సహజ పరిమాణంలా కనిపించింది. 2వ రోజు ఆదివారం సాగిన వేలంలో ఇంగ్లాండ్ క్రికెటర్ లియామ్ లివింగ్స్టోన్ను అత్యధికంగా 11 కోట్ల 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్గా 4 హైదరాబాద్ క్రికెటర్లు నంబూరి ఠాకూర్, తిలక్ వర్మ, సివి మిలింద్, భగత్ వర్మ, రాహుల్ బుద్దిలకు 3 ఆంధ్ర క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్ భరత్, అశ్విన్ హేబర్లను వివిధ ఫ్రాంచైజీలు వేలంలో ఎంచుకున్నాయి. వేలానికే ముందే సిరాజ్ను బెంగళూరు ఎంచుకోగా ఆశ్చర్యకరంగా టెస్టు క్రికెటర్ హనుమా విహారీ పేరు కూడా వేలంలో వినిపించలేదు. వేలంతో క్రికెటర్ల విలువపై ఒక అంచనా ఏర్పడగా ఏప్రిల్, మేలో జరిగే టోర్నీలో ఆటగాళ్లు అసలు సత్తా ఏమిటో బయటపడుతుంది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ బ్యాంకింగ్ కుంభకోణంలో పాటు ఆసియా మార్కెట్ల అనిశ్చితి వల్ల నేడు ప్రారంభంలోనే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ సూచీ ఆరంభంలోనే అత్యధికంగా 1550 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ సూచీ ఇదే సమయంలో 400 పాయింట్ల మేర నష్టాల్లోకి జారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిఎస్ఎల్వి C-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని తెలిపిన ఇస్రో చైర్మన్ సోమనాథ్. జర్మనీ అధ్యక్షునిగా మళ్లీ స్టెయిన్ మేయర్, మరో 5 ఏళ్లు పదవిలో కొనసాగింపు. అమెరికాలో తొలిసారి పూర్తి స్థాయిలో పైలట్ రహిత హెలికాప్టర్ ప్రయోగం. యుద్ధ క్షేత్రాల్లో సైనికులకు సహాయకారిగా ఉంటుందన్న నిపుణులు. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు. పిఎస్ఎల్వి C-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో. గూడూరు
మండలం పెంచికలపాడు గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై భారీగా రైతుల ధర్నా. భారీగా స్తంభించిన వాహనాలు, జాదు కావేరి నకిలీ పత్తి విత్తనాల నుండి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో. ఐపీఎల్ వేలంలో భారీగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు. మొత్తం 204 మంది ఆటగాళ్ల ఎంపిక. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. అత్యధికంగా 1550 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.